హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకుంటున్నాను. జిమ్‌కి వెళ్ళేవాళ్ళు జిమ్‌కి చేస్తారు. కరెక్టే. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏదైనా టెర్రస్ మీదకి గాని వెళ్లి వ్యాయామం చేయడం మంచిది. ఎందుకు అంటే ఇది ఉన్నది చలికాలం కాబట్టి ఖచ్చితంగా రాత్రి పడుకొని లేచేసరికి బాడీ పార్ట్స్‌ని పట్టేసి ఉంటాం. సో, ఇలా పట్టేసి ఉన్నప్పుడు మీరు జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజ్‌లు చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో సరిగ్గా అయ్యి మీకు చాలా మంచిదవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అండ్ ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఉన్న ఒక చిన్న మంచి హాబిట్ నేను అలవరుచుకున్నాను. అదేంటంటే అది మీకు చెప్తాను. అది మీరు కూడా అలవర్చుకోవడానికి చూడండి. అదేంటి అంటే ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేదా ఒక సంథింగ్ ఏదైనా చిప్స్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే కంపెనీస్‌వి కొన్నప్పుడు ఎలాంటిదైనా సరే ఫుడ్ పార్టికల్స్, ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా కొన్నప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఇంగ్రీడియెంట్స్ చదవడం నేర్చుకోండి. బ్యాక్ సైడ్ మనకి చిన్న అక్షరాలతో ఇస్తారు. ఎందుకంటే మనల్ని ఫ్రంట్‌నేమో ఎంత శాతం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మంచిది అది అని చెప్తారు. కానీ అది ఏది కరెక్ట్ కాదు. బ్యాక్ సైడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ బ్యాక్ సైడ్‌కి తిప్పి వెనకాతల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అవేంటి అనేది చూసుకొని అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందులో షుగర్స్ ఎంతున్నాయి, అసలు నిజంగానే వీట్ అంత ఉందా, అసలు లేదా, లేదా మైదాతో తయారయిందా, ఆయిల్ ఏం వాడుతున్నాడు, పామ్ ఆయిల్ ఎంత వేశాడు, మీకు ఇంగ్రీడియెంట్స్ మీకు చదవడం ఇంగ్లీష్ తెలియకపోతే మీ పిల్లలుంటారు. ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకొనుంటారు. మినిమమ్ చదువుకొనుంటారు. సో, వాళ్ళకిచ్చి గూగుల్‌లో టైప్ చేసి లేదా ఎక్కడైనా టైప్ చేసి తెలుసుకోమనండి. తెలుసుకొని మీకు చెప్పమనండి. అలా తెలుసుకొని ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం ద్వారా మీకేంటంటే మీ బాడీకి, మీ శరీరానికి హానిపరుస్తుందా? లేక మంచిదా? కాదా? ఎంతవరకు తినాలి? ఏంటనేది తెలుస్తుంది. సో, ఇది నేను అలవరుచుకున్న హాబిట్ ఎప్పటినుంచంటే నేను బీటెక్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంగ్రీడియెంట్స్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఏంటి అనేది తెలుసుకొని చూసాను. ఇప్పుడేదైనా సరే ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ తినాలి అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా తినాలి అంటే తినాలనిపిస్తది నాకు కూడా. అయితే ప్యాకెట్ ఇలా తిప్పి ఇంగ్రీడియెంట్స్ చూస్తాను. ఫస్ట్ ఆడు షుగర్ అంటాడు. ఇంక అక్కడితో నాకు ఇంట్రెస్ట్, మూడ్ అన్నీ పోతాయి. తర్వాత న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చూస్తే షుగర్ ఇన్ని గ్రామ్స్ ఉన్నాయంటాడు. ప్యాకెట్ ఇంతే ఉంటది. కానీ షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువుంటది. సో, ఇలాంటివి మీరు చూసుకొని ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు అలవరుచుకుంటే మున్ముందుకి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక తెలియని వారికి షేర్ చేయండి. షేర్ చేసి మంచి పనులు చేయండి. సరే మరి ఉంటా. థాంక్ యూ. సెలవు.